ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా? శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. ప్రార్థనా గది అనే పుస్తకం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. మరి ఎంతో వ్యయముతో కూడుకున్నటువంటి పని, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తము చేయగలను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైన శుభ వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము ఎప్పుడు బలహీనముగా ఉంటామో, ఎప్పుడు మనము కృంగిపోయి ఉంటామో, ఎప్పుడు మనము చింతలోకి జారిపోయి అసహనంతో, వేదనతో మరి మనము నిలువబడి ఉంటామో, మనల్ని ఎప్పుడు కూడా దేవుడు బలపరచడానికి ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నారు. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. ఎందుకంటే మనల్ని బలపరిచే దేవుడు మన యందు ఉన్నాడు కాబట్టి. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఎలాంటి విశ్వాసముతో నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చెయ్యగలను అనేటువంటి ఒక విశ్వాసముతో మనం ముందుకు అడుగులు వేస్తూ ఉంటే, మన బలహీనత యందు బలమును దయచేసి మనల్ని బలపరిచి మనము సమస్తము చేయడానికి శక్తినిచ్చేవాడు మన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని యందు బలము తెచ్చుకొని సమస్తమును బలపరిచే దేవుని యందు చేయటానికి సిద్ధపాటు కలిగి విశ్వాసంతో ముందుకు వెళదాం. అద్భుతమైన వాగ్దానము ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా, మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు. మా యందు ప్రభా ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి మమ్మల్ని నాయన బలపరిచి సమస్తాన్ని చేయించడానికి మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి నా దేవుని యందు నేను సమస్తము చేయగలను అని బలం పొందుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెనిచ్చున్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నా. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా?
శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితుల గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.